హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనాస్ వరల్డ్ వ్లాగ్స్ అండి. మన ఛానల్లో ఇంకో లాంగ్ వీడియో వచ్చేసింది. ఇదైతే 17వ తారీఖు 4వ కార్తీక సోమవారం జరిగింది కదా, ఆ రోజు వీడియో అండి. నేను మార్నింగే పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చిన వ్లాగ్ ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, చాలామంది చూశారు. ఇదైతే ఆ రోజు నైట్ లాంగ్ వీడియో అన్నమాట. ఆ రోజు నైట్ ఇంట్లో నారికేల దీపం పెట్టుకున్నాను. దానికన్నా బిఫోర్ సోమవారాలలో నాకైతే ఎగ్జామ్స్ ఉండే. సో ఎగ్జామ్స్ అప్పుడు హడావిడిగా ఉంటుందని నేను అప్పుడు పెట్టుకోలేదు. ఇంకా లాస్ట్ కార్తీక సోమవారం 4వ సోమవారం పెట్టుకున్నాను. నారికేల దీపం నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా తెలిసిందనమాట. అందరూ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలానే వీడియోస్ వచ్చాయి కదా. ఇంకా నాకు కూడా ఇంట్లో పెట్టుకోవాలనిపించింది. ఈ నారికేల దీపం పెట్టుకోవడం వల్ల శివానుగ్రహం, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పారు. సో నాకైతే పెట్టుకోవాలనిపించి నేనైతే సోమవారం ఇంట్లో నారికేల దీపం పెట్టుకున్నాను. నేను ఈ నారికేల దీపం పెట్టడం ఇదే మొదటిసారి. నారికేల దీపం పెట్టడం అంటే కొబ్బరికాయలో దీపం వెలిగిస్తాం కదండి, అదనమాట. సో నేనైతే సోమవారం పెట్టుకున్నాను. ఈ పూజ అయితే నేను ఒక్కదాన్ని చేసుకుంటానేమో అనుకున్నాను, కానీ మా ఆయనతో కలిసి చేసుకున్నాను. ఆ శివయ్య నాతో, మా వారితో, ఇద్దరితో కలిసి చేసుకోవాలని అనుకున్నాడనమాట. అందుకే ఆ టైంకి మా ఇంట్లో అయితే మా ఆయన ఉన్నారు. సో నేనైతే ఇంకా మా ఆయనతో కలిసి చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. నేను, పిల్లలు, మా వారు చేసుకోవడం. ఈ నారికేల దీపం పెట్టడానికి కావలసిన వస్తువులన్నీ ఈ మార్నింగే తెప్పించి పెట్టాను. ఇంకా నైట్ అయితే ఇలా మా ఇంట్లో హాల్లో మాకు పూజ సెల్ఫ్ ఉంది. ఇంకా అక్కడే సెల్ఫ్ కింద ఈశాన్య మూలలో ఇంకా దేవుడి సెల్ఫ్ కింద శుభ్రం చేసుకొని పసుపుతో చక్కగా ఫస్ట్ వాటర్తో శుభ్రం చేసుకొని తర్వాత పసుపు రాసి ముగ్గేసుకున్నాను బియ్యం పిండితో, ఇంకా పసుపు కుంకుమతో. ఆ తర్వాత ఇలా అయితే మా ఇంటి దగ్గర టేకు చెట్టు ఉంది. ఇంకా ఆ టేకు ఆకులు అయితే వేసుకొని శివయ్యని ఆ ఆకులపై పెట్టాము. మాకైతే పీట లేదనమాట. సో పీట వేయడానికి లేదు కదా అని మా ఆయన అయితే టేకాకులు కోసి పెట్టారు పొద్దున్నే. వీటిపైనే దేవుడిని పెట్టాము. ఇంకా మా ఇంట్లో ఉన్న శివలింగానికి అయితే నేను మా ఆయనతోనే అభిషేకం అవి చేయించాను. శివయ్య అభిషేకం కోసం పాలు, పెరుగు, నెయ్యి, పంచదార తెప్పించాము. ఇంకా పూలు, ఇంకా నీళ్ళు, అలా 5 అయ్యేలాగా పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, నీళ్ళు వేసి అభిషేకం చేసాము. ఇంకా పసుపు కుంకుమతో కూడా చేసాము, ఇంకా పూలతో కూడా చేసుకున్నాము. ఇంకా మా స్తోమత తగ్గట్టు అలా మేము అభిషేకం అయితే చేసుకున్నాము. ఇంకా చాలా బాగా అనిపించింది. మా ఆయన అభిషేకం చేస్తుంటే నేను, మా పిల్లలు మా ఆయన చేయి పట్టుకున్నాము. ఇంకా మేము కూడా చేసినట్టుగా ఇంకా దేవుడికి అలా అభిషేకం చేసేసుకున్నాక శివయ్యకి మంచిగా మళ్ళీ శుభ్రం చేసి మంచిగా విభూది రాసి, గంధం రాసి, కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరించుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నామన్నమాట. నేనైతే కార్తీక మాసం ఫస్ట్ సోమవారం నుంచి ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉండి మొక్కుకున్నాను దేవుడికి. 4 సోమవారాలు కూడా దేవుడు నాకు ఉపవాసం ఉండే శక్తిని, వెసులుబాటుని ఇచ్చాడు. 4 సోమవారాలు కూడా మేము మంచిగా పూజ చేసుకున్నాము, మంచిగా ఉపవాసం ఉన్నాము, గుడికి వెళ్ళాము. ఈ కార్తీక మాసం అంతా కూడా ఈసారి మేము నాన్ వెజ్ తినడం కూడా మానేసాము. మాకు ఇదే ఫస్ట్ టైము మేము కార్తీక మాసానికి నాన్ వెజ్ మానేయడం. ఎవ్రీ ఇయర్ ఓన్లీ పర్వదినాలు మాత్రమే మానేసేవాళ్ళం.
బట్ ఈసారి ఫుల్ మంత్ టోటల్గా మానేసాము. కార్తీక పౌర్ణమి నాడు కూడా చాలా చక్కగా ఒత్తులయ్యి వెలిగించుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఈసారి ఎందుకో మాకు ఈ కార్తీక మాసం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మాకు ఏదో సంథింగ్ ఒక హ్యాపీ ఫీల్ ఉంది, ఎందుకో తెలీదు. దేవుడైతే మాతో ఎంతో ఇష్టంగా పూజలు చేయించుకున్నాడు ఈ కార్తీక మాసానికి. ఈ ఇయర్ నుంచి మాకు ఎవ్రీ ఇయర్ కూడా బాగుంటుంది అని మాకు ఒక హోప్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఈ నారికేల దీపము ఈ 4 సోమవారము కార్తీక మాసంలో పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా ఆయన చేయడం ఇంకా బాగుంది. ఇంటి యజమాని చేసే పూజ చాలా ముఖ్యం కదండి. ఇంటి యజమాని చేస్తే ఆ పుణ్యం అంట భార్యకి, పిల్లలకి అందరికీ వస్తుందంట. అదే మనము ఆడవాళ్ళం చేస్తే ఓన్లీ మనకి మాత్రమే వస్తుందంట. అలా అని చెప్పారు కదండి ఒక పంతులు గారు. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ ఫేమస్ అయింది అది. నేనైతే అది మా ఆయనకి చెప్పాను. ఈ కార్తీక మాసంలో ఎవ్రీ మండే కూడా మా ఆయననే ఇంట్లో ఆయన చేతులతో దీపం పెట్టాడు. నేనైతే దండం పెట్టుకునేదాన్ని. ఈవినింగ్ అగరబత్తులు నేను వెలిగించుకొని ఉపవాసం వదిలేదాన్ని. బట్ ఎవ్రీ మార్నింగ్ మా ఆయననే ఎవ్రీ మండే దీపం పెట్టేవాడు. ఈ 4 సోమవారాలు కూడా ఆయనే చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను మా ఆయన దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ కొట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా కొట్టమని చెప్పాను నేను మా ఆయనకి. ఎందుకంటే నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కొబ్బరికాయ తొట్టెలా పలుకుతుంది. కాబట్టి దీపం పెట్టడానికి అనుగుణంగా రౌండ్గా రావాలి కదా కాయ అని మా ఆయనకు కొట్టమని చెప్పాను. మంచిగా కొట్టారు, రౌండ్గా వచ్చింది. ఇంకా ఆ తర్వాత అయితే నేను కొబ్బరికాయని పసుపు నీళ్ళల్లో కడిగి ఇంకా బియ్యము అన్ని ఇస్తరాకులో పోసుకొని ఆ ఇస్తరాకులో ఈ కొబ్బరి చిప్పను అయితే పెట్టేసుకున్నా. ఇంకా కొబ్బరి చిప్పకు బొట్లు అన్నీ పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని 3 ఒత్తులు చక్కగా వేసుకొని, అంటే 2 ఒత్తులు 3 సైడ్స్ వేసుకోవాలి. అలా తూర్పు, ఉత్తరం, ఈశాన్యం వచ్చేలాగా వేసుకోవాలి. ఇంకా అలా అయితే వేసుకున్నాము. ఇంకా ఇంకొక 2 దీపాలు దేవుడి ముందు అయితే వెలిగించాము. ఇవన్నీ మా ఆయనతోనే చేయించాను నేను. ఇంకా తర్వాత అన్నీ మా ఆయన చేస్తుంటే నేను హెల్ప్ చేస్తున్నాను అన్నమాట. అలా ఇద్దరం కలిసి చేసుకున్నాము పూజ. ఇక్కడైతే ఇంకా మా ఆయన ఒత్తులు అరేంజ్ చేస్తున్నారు. ఇంకా ఇంకొక కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, అందులోనేమో దేవుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టాము. ఇంకా షుగర్ కూడా, తీపి కూడా ప్రసాదంగా పెట్టామన్నమాట. డ్రై ఫ్రూట్స్తో పాటు బెల్లం కానీ పంచదార కానీ పెట్టొచ్చు కదా. ఇంకా నేనైతే పంచదార ఉంటే పంచదార పెట్టాను. మార్నింగ్ పూజ చేసినప్పుడు ఇంకా అరటిపండ్లు పెట్టాము దేవుడి దగ్గర మార్నింగ్. ఇంకా గుడికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా. ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంకా ఆ అరటిపండ్లు ఈవినింగ్ ప్రసాదంగా తిన్నాము. ఇక్కడైతే మా వారు షార్ట్లో ఉన్నారు కదండి, ఏమనుకోకండి. ఆయన ప్యాంట్ వేసుకోమని అంటే ఇంకా ఆయనకి అలా కంఫర్ట్గా ఉందని అలాగే ఉన్నారు. ఇంకా సరేలే అని అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా పార్టిసిపేట్ చేయరు ఆయన. నువ్వు చేసుకో అని చెప్పేస్తారేమో అని భయంతో ఇంకా నేను ఆయనకి ఏం ఎక్స్ట్రా చెప్పకుండా ఆయన చేయడమే నా అదృష్టంగా అనుకున్నాను. ఇంకా ఆయన అన్నీ అలా చేస్తుంటే నాకైతే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంటి యజమాని ఇంట్లో పూజలో పాల్గొనడం, ఆయన పూజ చేయడం చాలా ముఖ్యం కదా. ఇంకా అందుకని ఇక్కడైతే ఫస్ట్ అగరత్తులు వెలిగించుకొని ఇంకా మా ఆయన దీపాలు వెలిగిస్తుంటే నేను మా ఆయన చేయి పట్టుకున్నాను. ఇంకా ఇద్దరం వెలిగించుకున్నట్టుగా అన్నీ అలా వెలిగించేసాము. తర్వాత ఇంకా దేవుడికి చూపించేసి పెట్టుకున్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేసుకోవడం. మా ఇంట్లో ఇంకా మిగతా ఫొటోస్ దేవుళ్ళకి, గోమాతకి అందరికీ కూడా ఇంకా అగరొత్తులు పెట్టుకున్నాము. ఇలా శివయ్యకి దీపం పెట్టుకొని ఇంకా దూద్ స్టిక్ వెలిగించుకొని ఇల్లంతా దూద్ స్టిక్ ఒక పొగ వేసుకున్నాం అన్నమాట. ఇంట్లో దూద్ స్టిక్ పొగ వేసుకోవడం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చాలా మంచిది కదండి. మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి.
తర్వాత ఇంకా మేమందరం కూడా హారతి తీసుకున్నాము. మా ఆయన దేవుడికి హారతి ఇచ్చారు. ఇంకా హారతి ఇచ్చుకున్న తర్వాత దేవుడికి పువ్వుతో దిష్టి తీసి ఇలా పువ్వుతో చూపించాలి కదా, అలా చూపించారు. తర్వాత మాకు హారతి ఇచ్చారు. ఇంకా మేము తీసుకున్నాము, కళ్ళకద్దుకున్నాము. ఆ తర్వాత ఇంకా అక్షంతలు తీసుకొని దేవుడికి అక్షంతలు వేసుకున్నాము. మేము కూడా దేవుడి దగ్గర అక్షంతలు మా తలలో వేసుకున్నాము. అలా ఇంకా మా ఆయన అక్షంతలు వేసిన తర్వాత నేను వేశాను. నా తర్వాత మా ఇద్దరు పిల్లలు, మా పెద్దోడు చిన్నోడు కూడా వేశారు. మా చిన్నోడికైతే ఎంత భక్తో చాలా బాగా మొక్కుతాడు. పూజ అవుతుందంటే చాలు పక్కన వచ్చి కూర్చుంటాడు చక్కగా. నేను చేస్తా అమ్మా అని. నేను అభిషేకం చేసినా కూడా వాడు కూడా చేస్తాడు వచ్చి. మా పెద్దోడి కన్నా మా చిన్నోడికి చాలా భక్తి ఎక్కువ, ఎందుకో తెలీదు. వాడు చాలా చక్కగా మొక్కుకుంటాడు దేవుడికి. ముచ్చటగా అనిపిస్తుంది వాడు దేవుడికి మొక్కుతుంటే. ఇంకా ఇక్కడ నేను మా వారు దేవుడికైతే ప్రార్థించుకుంటున్నాము. ఇంకా మా కోరికలు అన్నీ చెప్పుకుంటున్నాము అన్నమాట. తర్వాత ఇంకా దేవుడి ముందు 5 ప్రదక్షిణలు చుట్టూ అక్కడే తిరిగి చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయ్యింది. ఇది పూజ అన్నమాట. చాలా బాగా అనిపించింది, మంచిగా జరిగింది పూజ అయితే. ఇంకా ఉపవాసం ఉండి చేసుకోవడం నాకు ఇంకా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత నేనైతే ప్రత్యేకంగా ఒకసారి మళ్ళీ దేవుడికి అంతా మొక్కుకున్నాను. ఈ 4 వారాలు నా చేత నా భర్త చేత చక్కగా పూజలు చేయించుకున్నందుకు నీకు ఎంతగానో థ్యాంక్స్ అని దేవుడికి చేసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయితే ప్రసాదంతో ఉపవాసం వదిలేక ఇంట్లో ఇడ్లీ టిఫిన్ చేసుకొని తిన్నాము. ఇంకా నేను, మా పిల్లలు, మా వారు ఇడ్లీ తిన్నామన్నమాట. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈవినింగ్ నైట్ నార్మల్గా టిఫినే తింటాము. అలా జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్, లైక్ వీడియో. బాయ్ బాయ్.